Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Business Organization and Management. BOM అంటారు. ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో బీకామ్ వాళ్ళకి మేజర్ పేపర్గా ఉంటుందండి. బీకామ్ జనరల్ అయినా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా ఈ సబ్జెక్ట్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే సిలబస్ రెగ్యులర్ వాళ్ళకి అంటే 2025లో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయ్యారో వాళ్ళకన్నమాట. మీరు బ్యాక్లాగ్ అయితే మీకు ఈ సబ్జెక్ట్ ఉండదండి. ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది బీకామ్ వాళ్ళకి బ్యాక్లాగ్ అయితే. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, రిఫర్ చేయండి. కమింగ్ టు దిస్ వీడియో, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫ్రెషర్స్ అంటే ఫస్ట్ సెమ్ కాబట్టి మీకు మా ఛానల్ గురించి సరిగ్గా తెలియకపోవచ్చు. మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి పీడిఎఫ్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు నాకు ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో బీకామే కాదండి, డిగ్రీలో ప్రతి గ్రూప్ లైక్ బీఏ కానివ్వండి, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ ఇలా ప్రతి గ్రూప్కి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ లేదా కొన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ కానీ ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉండవండి. మీరు మనీ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నచ్చితే మీరు పేమెంట్ చేసి పీడిఎఫ్ కానీ వీడియోస్ కానీ పర్చేస్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్కి సంబంధించిన కమెంట్స్ మీరు చదవచ్చు, లేదా మన ఫాలోవర్స్ ఆల్రెడీ మీ సీనియర్స్లో ఉంటే వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. సో ఆఫ్టర్ పేమెంట్ మీకు పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ వస్తాయా అనేది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ ఛానల్. 5 yearsగా నేను రన్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, యాజ్ యూజువల్ 5 యూనిట్స్ ఉంటాయండి. అండ్ ఈ వీడియోలో నేను ఫస్ట్ యూనిట్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు సింపుల్గా తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఎగ్జామ్లో ఓన్గా సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని రాసేయచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా మీకు ఈ సబ్జెక్ట్లో ఓ గ్రేడ్ రావాలన్నా నేను చెప్పిన క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ మీకు నేను ఈ వీడియోలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతే సింపుల్ లాంగ్వేజ్లో మీకు నోట్స్ కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 5 యూనిట్స్ కంప్లీట్ నోట్స్ మీకు పీడిఎఫ్లో రావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు 5 యూనిట్స్ పీడిఎఫ్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. మీకు పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ మెయిన్లీ నేను ఈ వీడియోలో యూనిట్ 1 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇలానే యూనిట్ 2, 3, 4, 5 వీడియోస్ కూడా కావాలి అన్నా మీరు ఎక్స్ట్రాగా 100 రూపీస్ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. మీకు వీడియోస్ కావాలి అన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో పీడిఎఫ్ కావాలంటే 100 అండ్ వీడియోస్ కూడా కావాలంటే ఇంకో 100. లేదు మేడం మాకు వీడియోస్ వింటే సరిపోతుంది, వీడియోస్ చూసి మేము ఓన్గా రాసేస్తాము అంటే ఓన్లీ వీడియోస్ తీసుకోండి. లేదు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోండి. 2 కావాలంటే 200 పే చేసి పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ పర్చేస్ చేయొచ్చు. ఇలానే మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటే మీకు నచ్చితే మీరు రిమైనింగ్ యూనిట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. వీడియో ఇంట్రడక్షన్కి చాలా టైం పట్టేసింది. మీరు ఫస్ట్ సేమ్ కదా, నా ఛానల్ గురించి మీకు తెలియాలని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ without wasting much time, let's get into the subject business organization and management. యూనిట్ 1లో మీకు ఫస్ట్ 5 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ స్టాక్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ, 1 person కంపెనీ. ఈ 5 టాపిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ సోల్ ప్రొప్రైటర్‌షిప్. ఈ సోల్ ప్రొప్రైటర్‌షిప్‌నే మనం సోల్ ట్రేడింగ్ కన్సర్న్ అంటాము. ఎవరైనా ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తే దాన్ని సోల్ ప్రొప్రైటర్‌షిప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఒక కిరాణా షాప్ పెట్టుకోవడం, లేదా మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేయడం. దీన్ని సోల్ ప్రొప్రైటర్‌షిప్ అంటాము. దీంట్లో ఓనర్ ఒక్కడే ఉంటాడు అండ్ ఆ బిజినెస్‌కి సంబంధించిన కంప్లీట్ కంట్రోల్ అంతా ఆ ఓనర్ మీదే ఉంటుంది. అండ్ ఎగ్జామ్‌లో మనకి సోల్ ప్రొప్రైటర్‌షిప్ అని 5 మార్క్స్‌కి గానీ, లేదా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్‌షిప్ అని 10 మార్క్స్‌కి కూడా ఇవ్వచ్చు. బై ద వే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనే కాకుండా మెరిట్స్ అండ్ డీమెరిట్స్ అని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ బిజినెస్ ఫార్మ్ వన్ పర్సన్ కంపెనీ. ఈ బిజినెస్ ఫామ్లో కూడా సోల్ ప్రొప్రైటర్‌షిప్‌లో ఉన్నట్టే ఒకడే ఓనర్ ఉంటాడు. ప్రాఫిట్స్ వచ్చినా తనే తీసుకుంటాడు, లాస్ వచ్చినా తనే బేర్ చేస్తాడు. సో సోల్ ప్రొప్రైటర్‌షిప్‌కి వన్ పర్సన్ కంపెనీకి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సేమ్‌గానే రాసేయచ్చు. అవేంటో నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ అడ్వాంటేజ్ సింగిల్ ఓనర్షిప్. 2 టైప్ ఆఫ్ కంపెనీస్లోనూ ఒక్కరే ఓనర్ ఉంటారు, అదొక అడ్వాంటేజ్. సెకండ్ వన్ సింపుల్ ఫార్మేషన్ అండ్ డిస్క్లోజర్. ఈ కంపెనీస్ని స్టార్ట్ చేయడానికి మనకి గవర్నమెంట్ నుంచి రెగ్యులేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా క్లోజ్ చేసేయచ్చు కూడానంట. నెక్స్ట్ క్విక్ డెసిషన్ మేకింగ్. బిజినెస్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా క్విక్గా ఫాస్ట్గా తీసుకోవచ్చు, బికాజ్ వేరే వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సీక్రెసీ ఉంటుంది ఈ 2 టైప్ ఆఫ్ కంపెనీస్లో. సో వేరే పార్ట్నర్ ఉండడు, వేరే బిజినెస్ ఓనర్ ఉండడు కాబట్టి తన కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని తనతోనే ప్రైవేట్గా ఉంచుకోవచ్చు, ఎవరితోని షేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కంప్లీట్ కంట్రోల్. ఒకడే ఓనర్ ఉంటారు కాబట్టి బిజినెస్కి సంబంధించిన కంట్రోల్ అంతా, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా కంప్లీట్ కంట్రోల్ అంతా ఆ సింగిల్ ఓనర్ మీదే ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ నో ప్రాఫిట్ షేరింగ్. ఒకడే ఓనర్ ఉంటారు కాబట్టి ఎంత ప్రాఫిట్ వచ్చినా తను మాత్రమే తీసుకుంటాడు, ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ అడ్వాంటేజ్ పర్సనల్ టచ్ అండ్ కస్టమర్ రిలేషన్స్. ఒకడే ఓనర్ ఉంటాడు, డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ ఈ 2 టైప్ ఆఫ్ కంపెనీస్కి కామన్గా ఉండే డిసడ్వాంటేజెస్ చూద్దాం. లిమిటెడ్ క్యాపిటల్. ఎస్, ఒక్కడే పెట్టుబడి తీసుకురావాలి. సో ఎవరి హెల్ప్ ఉండదు పెట్టుబడిలో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ. సో క్యాపిటల్ వెల్కి చాలా తక్కువ ఉంటుంది. అండ్ లిమిటెడ్ రిసోర్సెస్, ల్యాండ్ కానీ లేదా మ్యాన్ పవర్ కానీ ఇదంతా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లిమిటెడ్ గ్రోత్. ఈ వన్ పర్సన్ కంపెనీ అయినా సోల్ ప్రొప్రైటర్‌షిప్ అయినా ఒకడే రన్ చేస్తాడు కాబట్టి ఎక్స్పాండ్ చేయాలన్నా చాలా కష్టం అవుతుందంట. నెక్స్ట్ హెవీ వర్క్ లోడ్. ఒకడి మీదే మొత్తం మేనేజ్మెంట్ కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ కానీ ప్యాకింగ్ కానీ ఇదంతా ఒకడే చూసుకుంటాడు కాబట్టి వర్క్ లోడ్ అంతా ఒకడి మీదే పడుతుంది. ఈ రెండిట్లో దేని గురించి అడిగినా మీనింగ్ రాసి ఇప్పుడు చెప్పిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. మేడం మరి రెండు ఒకటే అయినప్పుడు 2 పేర్లు ఎందుకు వచ్చాయి అంటే కనుక డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్, సోల్ ప్రొప్రైటర్‌షిప్‌కి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉండదు. అదే వన్ పర్సన్ కంపెనీకి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ సెపరేట్ లీగల్ స్టేటస్నే సెపరేట్ లీగల్ ఎంటిటీ అని కూడా అనొచ్చు. ఇదేంటో చూద్దాం. లా దృష్టిలో మీరు మీ కంపెనీ ఒకటే అయితే మీ కంపెనీకి సెపరేట్గా లీగల్ స్టేటస్ ఉండదు. సో సోల్ ప్రొప్రైటర్‌షిప్ మీరు స్టార్ట్ చేస్తే గనక మీరు మీ కంపెనీ ఒక్కటే అని అర్థం వస్తుంది. అంటే మీ కంపెనీకి ఏమైనా లాస్ వస్తే లేదా మీ కంపెనీకి ఏమైనా అప్పులు ఉంటే మీ పర్సనల్ ఆస్తులు అమ్మేసైనా ఆ అప్పులు మీరు తీర్చాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5 lakhs ఉంది, ఇంకో 5 lakhs అప్పుగా తెచ్చి మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ బొటిక్లో చాలా లాస్ వచ్చింది, 10 lakhs కూడా పోయింది. సో ఆబ్వియస్లీ మీరు పెట్టిన 5 lakhs ఎలాగో పోతుంది. అండ్ మీ పేరు మీద 5 lakhs బిల్డింగ్ ఒకటి ఉందనుకోండి, మీరు ఏదైతే అప్పు తీసుకున్నారో ఆ బిల్డింగ్ అమ్మేసైనా మీరు ఆ 5 lakhs అప్పు తీర్చాల్సిందే. బికాజ్ లా దృష్టిలో మీరు మీ కంపెనీ ఒకటే, మీ కంపెనీకి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉండదు. దీన్నే మనం అన్లిమిటెడ్ లయబిలిటీ అంటాం. ఇక్కడ లయబిలిటీ అంటే అప్పు లేదా బాధ్యత అని మీనింగ్ వస్తుంది. సో ఎప్పుడు
సోల్ ప్రొప్రైటర్షిప్‌కి లయబిలిటీ అనేది అన్‌లిమిటెడ్ ఉంటుంది. ఎంత అప్పు ఉంటే అంత అప్పు మనం పర్సనల్ అసెట్స్ అమ్మేసైనా తీర్చాల్సిందే. అంటే సెపరేట్ లీగల్ స్టేటస్ లేకపోవడం, అన్‌లిమిటెడ్ లయబిలిటీ ఉండడం అనేది సోల్ ప్రొప్రైటర్షిప్‌కి డిసడ్వాంటేజ్ అన్నమాట. ఈ డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల చాలామంది సోల్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు. సో 2013లో కంపెనీస్ యాక్ట్ ఒక న్యూ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. అదే ఓపీసీ, వన్ పర్సన్ కంపెనీ. సోల్ ప్రొప్రైటర్షిప్ లాగే ఒకడే ఓనర్ ఉంటాడు అండ్ ప్రాఫిట్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. ప్రతిదీ సోల్ ప్రొప్రైటర్షిప్ లాగే. బట్ సోల్ ప్రొప్రైటర్షిప్లో ఉన్నట్టు లయబిలిటీ అన్‌లిమిటెడ్ ఉండదు, లిమిటెడే ఉంటుంది. అంటే లా దృష్టిలో మీరు వేరు, మీ కంపెనీ వేరు. మీ కంపెనీకి సెపరేట్గా లీగల్ స్టేటస్ ఉంటుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుంది కదా, మీ బొటీక్లో అప్పు 5 lakhs ఉంది. మీ పేరు మీద ఉన్న బిల్డింగ్ 5 lakhsకి అమ్మేసి మీరు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. మీ పేరు మీద ఉన్న ఆస్తులు వేరు, మీ కంపెనీ పేరు మీద ఉన్న ఆస్తులు అప్పులు వేరు. సో ఆ అప్పు మీరు తీర్చాల్సిన అవసరం లేదు. సో సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉండడం అండ్ లయబిలిటీ లిమిటెడ్గా ఉండడం అనేది వన్ పర్సన్ కంపెనీకి అడ్వాంటేజెస్లోకి వస్తుంది. ఇలా మీరు వన్ పర్సన్ కంపెనీ అయినా సోల్ ప్రొప్రైటర్షిప్ అయినా 10 marksకి ఇచ్చినప్పుడు ఇక్కడ చూపించిన పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇందాక చెప్పిన లయబిలిటీ కాన్సెప్ట్ కానీ సెపరేట్ లీగల్ స్టేటస్ కాన్సెప్ట్ కానీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే సెకండ్ టైం ఇంకోసారి వినండి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ చూద్దాము. మీరు ఒక్కరే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ అందరూ పెడుతున్నారు. ఏమైనా ప్రాఫిట్స్ వస్తే అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఏమైనా లాస్ వచ్చినా అందరూ భరిస్తున్నారు. సో దీన్నే పార్ట్నర్షిప్ అంటాము. ఏ పార్ట్నర్ ఎంత క్యాపిటల్ తీసుకురావాలి, ఎంత లాస్ని భరించాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక అగ్రిమెంట్లో రాసుకుంటారు. దాన్నే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాము. ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాము. షేర్డ్ క్యాపిటల్. సో పార్ట్నర్స్ అందరూ పెట్టుబడులు తీసుకొస్తారు కాబట్టి క్యాపిటల్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఈవెన్ షేర్డ్ రిస్క్, ఏదైనా లాస్ వచ్చినా ఆ రిస్క్ అందరూ భరిస్తారు కాబట్టి ఇదొక అడ్వాంటేజ్. ఈవెన్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, వర్క్స్ కూడా అందరూ మేనేజ్ చేసుకొని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈజీ ఫార్మేషన్ అండ్ డిజల్యూషన్. సోల్ ప్రొప్రైటర్షిప్ లాగే ఈ పార్ట్నర్షిప్ని కూడా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. పెద్దగా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఈజీ టు ఎక్స్పాండ్. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. సోల్ ప్రొప్రైటర్షిప్తో పోల్చుకుంటే పార్ట్నర్షిప్ కంపెనీకి కొన్ని రకాల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట. లాస్ట్ అడ్వాంటేజ్ లెస్ గవర్నమెంట్ కంట్రోల్. పార్ట్నర్షిప్ బిజినెస్లో గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు, ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టదు. మనం ఎలాంటి రూల్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాము. సోల్ ప్రొప్రైటర్షిప్లో ఉన్నట్టే పార్ట్నర్షిప్కి కూడా లయబిలిటీ అన్లిమిటెడ్ ఉంటుంది. సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉండదు పార్ట్నర్షిప్కి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఏమైనా లాస్ వచ్చినా ఆ పార్ట్నర్స్ అందరి పర్సనల్ అసెట్స్ అమ్మేసైనా ఆ పార్ట్నర్షిప్ కంపెనీకి ఉన్న అప్పులు తీర్చాల్సిందే. సో ఈ రెండు డిసడ్వాంటేజెస్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే గొడవలు. ఆబ్వియస్లీ పార్ట్నర్స్ మధ్య గొడవలు వస్తే అది ఆ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ. పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్ చనిపోయినా లేదా ఒక పార్ట్నర్ ఆ బిజినెస్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ ఎఫెక్ట్ కూడా బిజినెస్ మీద పడుతుంది. కొన్నిసార్లు బిజినెస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్లో డెసిషన్ మేకింగ్. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే పార్ట్నర్స్ అందరూ డిస్కస్ చేసి అందరికీ నచ్చినట్టు డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా అది చాలా స్లోగా అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్. ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ ఏమైనా వస్తే అందరూ పంచుకోవాలి, ఒకరే తీసుకోవడానికి లేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. లాస్ట్ వన్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఒక పార్ట్నర్ తన ఓనర్షిప్ని కానీ తన షేర్ని కానీ వేరే అవుట్ సైడర్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. రిమైనింగ్ పార్ట్నర్స్ అందరూ ఒప్పుకుంటేనే తన షేర్ని వేరే వ్యక్తికి షేర్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్నర్షిప్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటే
అదే కోఆపరేటివ్ సొసైటీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫార్మర్స్ కలిపి వాళ్ళకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ బల్క్లో కొనుక్కొని వాళ్ళ మెంబర్స్కే తక్కువ ప్రైజెస్కి అమ్ముకుంటారు. ఇలానే మన కంట్రీలో చాలా మిల్క్ ప్రొడ్యూసర్స్కి సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఈవెన్ అమూల్ అనే కంపెనీ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీయే. మిల్క్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ అమూల్ అనే కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్కి అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. మెయిన్ అడ్వాంటేజ్ సర్వీస్ మోటివ్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రాఫిట్స్ కోసం మాత్రమే కాకుండా ఆ సొసైటీలో ఉండే మెంబర్స్కి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే స్టార్ట్ చేస్తారు. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే, 1 పర్సన్ కంపెనీకి లైబిలిటీ లిమిటెడ్ ఉంటుంది, సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది అని చెప్పాను కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా లైబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీస్కి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో ఉమెన్ అందరూ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫుడ్ బిజినెస్. అది కోఆపరేటివ్ సొసైటీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. బట్ అందులో లాస్ వచ్చింది. ఆ లాస్ని తీర్చడానికి వాళ్ళు వాళ్ళ పర్సనల్ అసెట్స్ని అమ్మాల్సిన అవసరం లేదు. ఆ బిజినెస్లో లాస్ వచ్చింది, సో లోన్స్ మేము పే చేయలేము అని చెప్తే సరిపోతుంది. బికాస్ కోఆపరేటివ్ సొసైటీస్కి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది, లయబిలిటీ లిమిటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్. కోఆపరేటివ్ సొసైటీలో చాలామంది మెంబర్స్ ఉన్నప్పటికీ అందరికీ ఈక్వల్గా ఓటింగ్ రైట్స్ ఉంటాయి. రిమైనింగ్ కంపెనీస్ లాగా ఎంత పెట్టుబడి పెడితే అంత రైట్స్ ఉండడం అనేది ఇక్కడ జరగదు. ప్రతి మెంబర్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఈవెన్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ బిజినెస్ కంటిన్యూటీ. అంటే సొసైటీలో ఒక మెంబర్ చనిపోయినా లేదా ఒక మెంబర్ ఆ బిజినెస్ నుంచి లెఫ్ట్ అయిపోయినా ఆ కోఆపరేటివ్ సొసైటీని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ మెంబర్స్ కంటిన్యూ చేయొచ్చు. లాస్ట్ వన్, గవర్నమెంట్ సపోర్ట్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మెయిన్గా సర్వీస్ చేయడానికే స్టార్ట్ చేస్తారు కాబట్టి కొన్ని విషయాల్లో లైక్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ, లోన్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఇలాంటి వాటిల్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు, బికాజ్ ఇట్ ఈస్ వాలంటరీ అసోసియేషన్. సో అన్లిమిటెడ్ మెంబర్స్ దీంట్లో ఉండొచ్చు. సో మెంబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి డెసిషన్ మేకింగ్ స్లోగా ఉంటుంది, గొడవలు అయ్యే ఛాన్స్ అంటే కాన్ఫ్లిక్ట్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బిజినెస్కి సంబంధించిన సీక్రెట్స్ని మెయింటైన్ చేయడం కుదరదు, ఎందుకంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ల్యాక్ ఆఫ్ సీక్రెసీ అనేది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ లిమిటెడ్ రిసోర్సెస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మిడిల్ క్లాస్ పీపుల్ లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే స్టార్ట్ చేస్తారు. సో క్యాపిటల్ తక్కువగా వస్తుందంటే పెట్టుబడులు ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో మేనేజర్స్ కూడా వాలంటరీగా జాయిన్ అవుతారు కాబట్టి అంతగా స్కిల్ ఉన్న మేనేజర్స్ ఉండరు, బిజినెస్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయలేరు. లాస్ట్ వన్, మోర్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది కానీ ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందంట, అదొక డిసడ్వాంటేజ్. దిస్ ఈజ్ అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్. లాస్ట్ వన్, జాయింట్ స్టాక్ కంపెనీ. ఇక్కడ స్టాక్ అంటే షేర్ అని మీనింగ్ వస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అన్నీ చాలామంది మెంబర్స్ కొనుక్కొని షేర్ హోల్డర్స్గా మారి ఆ కంపెనీస్కి ఓనర్స్గా ఉంటారు. ఆ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఈ షేర్ హోల్డర్స్ షేర్ చేసుకుంటారు. అండ్ ఉన్న ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఈ జాయింట్ స్టాక్ కంపెనీయే చాలా లార్జ్ బిజినెస్ అంట. ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ వన్, లార్జ్ మెంబర్షిప్. ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్లో అన్లిమిటెడ్ మెంబర్స్ అన్నమాట. అంటే ఒక కంపెనీలో ఎంతమంది అయినా షేర్ హోల్డర్స్గా ఉండొచ్చు. నెక్స్ట్ లార్జ్ క్యాపిటల్. అంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు అంటే పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తాయి. సో దిస్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. థర్డ్ వన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఇక్కడ కంపెనీస్లో ప్రాఫిట్ సంపాదించడమే మెయిన్ గోల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు స్కిల్డ్ అండ్ ఎఫెక్టివ్ మేనేజర్స్ని అపాయింట్ చేసుకుంటారు. సో ఆ మేనేజర్స్ కంపెనీస్ని ప్రొఫెషనల్గా రన్ చేస్తారు. నెక్స్ట్ లార్జ్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, ఎక్కువ షేర్ హోల్డర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో కంపెనీని ఎక్స్పాండ్ చేయాలన్నా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మీకు తెలిసిన పాయింట్సే, జాయింట్ స్టాక్ కంపెనీకి కూడా సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. సో లయబిలిటీ లిమిటెడ్ ఉంటుంది. సో జాయింట్ స్టాక్ కంపెనీకి ఒకవేళ అప్పులు ఎక్కువైపోయినా షేర్ హోల్డర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పోతుంది తప్ప షేర్ హోల్డర్స్ యొక్క
పర్సనల్ అసెట్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకొకటి బిజినెస్ కంటిన్యూటీ, అంటే ఒక షేర్ హోల్డర్ చనిపోయినా లేదా ఒక షేర్ హోల్డర్ బిజినెస్ క్విట్ చేసినా రిమైనింగ్ షేర్ హోల్డర్స్ ఆ బిజినెస్ని రన్ చేస్తారు తప్ప బిజినెస్ని క్లోజ్ చేయరు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఆబ్వియస్లీ కోఆపరేటివ్ సొసైటీస్ లాగే అన్లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి సేమ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ డెసిషన్ మేకింగ్ స్లోగా అవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ మంది షేర్ హోల్డర్స్ అండ్ ఓనర్స్ ఉంటారు కాబట్టి బిజినెస్లో సీక్రెట్స్ మెయింటైన్ చేయడానికి కుదరదు. అండ్ ఇది చాలా పెద్ద బిజినెస్ కాబట్టి అంత ఈజీగా స్టార్ట్ చేయలేము, అంత ఈజీగా క్లోజ్ కూడా చేయలేము. నెక్స్ట్, ఈ జాయింట్ స్టాక్ కంపెనీని స్టార్ట్ చేయాలంటే చాలా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవ్వాలి, అంత ఈజీగా మనం స్టార్ట్ చేయలేము. దిస్ ఈజ్ అబౌట్ జాయింట్ స్టాక్ కంపెనీ. దీంతో మీకు 5 ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి చెప్పాను. మీకు ఇంకొకలాగా అంటే వాట్ ఈజ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు. మీకు ఎన్ని చెప్పాను? 5 బిజినెస్ ఆర్గనైజేషన్స్ కోసం చెప్పాను. 5 ఫార్మ్స్కి మీనింగ్ రాసి కొన్ని అడ్వాంటేజెస్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్ అని కానీ ఫీచర్స్ అని కానీ అడగచ్చు. లైక్ వాట్ ఈస్ జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ అని అడుగుతారు. మీరు మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ సెపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. మీరు చదివిన అడ్వాంటేజెస్లో ఒక 4 పాయింట్స్, డిసడ్వాంటేజెస్లో ఒక 4 పాయింట్స్ కలిపి ఫీచర్స్గా రాసేయచ్చు. అండ్ 5 మార్క్స్కి లైక్ పార్ట్నర్షిప్ అని అడిగారు అనుకోండి, మీనింగ్ రాసి ఒక 5 అడ్వాంటేజెస్ రాసేయచ్చు. బై ద వే, మీకు బిజినెస్ అని కానీ బిజినెస్ ఆర్గనైజేషన్ అని కానీ 5 మార్క్స్లో అడుగుతారండి. సో బిజినెస్ అంటే మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ ప్రొడక్షన్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు మేక్ ప్రాఫిట్స్. ఎక్కడైతే ప్రాఫిట్స్ కోసం ప్రొడక్షన్ కానీ కొనడం కానీ అమ్మడం కానీ జరిగితే దాన్నే బిజినెస్ అంటాము. అండ్ ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏమొస్తుందంటే, సో ఏదైతే బిజినెస్ మనం సిస్టమాటిక్ వేలో ప్లానింగ్తో మన గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్రతి రీసోర్సెస్ని అంటే మనీని కానీ మ్యాన్ పవర్ని కానీ మనం కరెక్ట్గా ఎఫెక్టివ్ వేలో ఆర్గనైజ్ చేసుకుని బిజినెస్ని స్మూత్గా రన్ చేస్తే దాన్నే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటాము. 5 మార్క్స్కి ఓన్లీ మీనింగ్ రాస్తే సరిపోదు అనుకుంటే బిజినెస్ ఫార్మ్స్ 5 టైప్స్ ఉన్నాయని చదువుకున్నాం కదా, ఆ 5 టైప్స్ మీనింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటే మీరు వితౌట్ చాయిస్ అటెంప్ట్ చేసేయచ్చు. టైం లేనప్పుడు మీరు ఈ కాన్సెప్ట్స్ చదివి ఊరుకోండి. బట్ ఇంకా టైం ఉంది చదవడానికి, మంచి మార్క్స్ రావాలి, విత్ చాయిస్ అటెంప్ట్ చేసేయాలంటే ఇంకొన్ని టాపిక్స్ నేను యాడ్ చేస్తున్నాను, ఇవి కూడా చదవండి. 6th క్వశ్చన్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్సెస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మనకి జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఉంది కదా, జాయింట్ స్టాక్ కంపెనీలోనే 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రైవేట్, ఇంకొకటి పబ్లిక్. ఈ రెండిట్లో దేనికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అడిగినా మీరు ఇక్కడ చూపిస్తున్న పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయచ్చు. జాయింట్ స్టాక్ కంపెనీకి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. బట్ పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో పబ్లిక్ నుంచి మనం క్యాపిటల్ జనరేట్ చేసుకోవచ్చు, అంటే మన షేర్స్ని పబ్లిక్కి అమ్మి పబ్లిక్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు. బట్ ప్రైవేట్ కంపెనీస్లో అలా చేయకూడదు, ఓన్లీ ఓనర్స్ లేదా షేర్ హోల్డర్స్ మాత్రమే పెట్టుబడులు తీసుకురావాల్సి వస్తుంది. ఇంకో డిఫరెన్స్, ప్రైవేట్ కంపెనీస్లో ఓన్లీ 200 మెంబర్స్ షేర్ హోల్డర్స్ మాత్రమే ఉండాలి. అదే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో అన్లిమిటెడ్, అంటే ఎంతమంది షేర్ హోల్డర్స్ అయినా ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. పబ్లిక్ కంపెనీస్లో షేర్స్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే అమ్ముకోవచ్చు, కొనచ్చు. బట్ ప్రైవేట్ కంపెనీస్లో షేర్స్ని అవుట్ సైడర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రిమైనింగ్ షేర్ హోల్డర్స్ కన్సర్న్ తీసుకోవాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేరింగ్ టు ప్రైవేట్ కంపెనీస్. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి మెయిన్గా డిఫరెన్సెస్ 5 మార్క్స్లో కానీ 10 మార్క్స్లో కానీ అడగచ్చు. 7th టాపిక్, ఫ్రాంచైజింగ్. ఈ వర్డ్ మీరు వినే ఉంటారు. మెక్డానల్డ్స్, డామినోస్, పిజ్జా హట్,
కేఎఫ్సి ఇవన్నీ ఫ్రాంచైజింగ్ బిజినెస్ ఫార్మ్స్ అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు రాజమండ్రి రోజ్ మిల్క్ అనేది ఐడియా ఉంది కదా, ఇది చాలా పెద్ద బ్రాండ్, చాలా ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. మనకి వేరే ఏ ఏరియాలో కూడా ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ మనకి కనిపించదు, దొరకదు. బట్ ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ వాళ్ళు ఫ్రాంచైజింగ్ చేస్తే అంటే వీళ్ళ పేరుతో అండ్ వీళ్ళ టెక్నిక్స్ యూస్ చేసి వేరే ఏరియా లేదా వేరే స్టేట్స్ లేదా వేరే కంట్రీస్లో కూడా వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వేరే వాళ్ళకి ఫ్రాంచైజింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదే రాజమండ్రి రోజ్ మిల్క్ వైజాగ్లో అమ్మాలి అని చెప్పేసి వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. దీన్నే ఫ్రాంచైజింగ్ అంటాము. ఇలానే కేఎఫ్సి రిమైనింగ్ కంపెనీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ, బట్ ఇండియాలో ప్రతి ఏరియాలో కేఎఫ్సి బ్రాంచ్ ఉంది అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ లేదా వాళ్ళ ప్రొడక్ట్ అన్ని ఏరియాస్కి ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వేరే బిజినెస్ మ్యాన్కి ఫ్రాంచైజింగ్ ఇస్తున్నారు. ఈ ఫ్రాంచైజింగ్ బిజినెస్ మోడల్కి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఫస్ట్ వన్, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ నేమ్. ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ సక్సెస్ అయితేనే వేరే వాళ్ళకి ఫ్రాంచైజింగ్కి ఇస్తారు కాబట్టి ఈజీగా మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, లోవర్ రిస్క్. వాళ్ళు సక్సెస్ అయితేనే వేరే వాళ్ళకి ఫ్రాంచైజింగ్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఎవరైతే ఫ్రాంచైజింగ్ ఇస్తున్నారో వాళ్ళు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఫ్రాంచైజీస్కి ఇస్తారంట. అంటే ఆ బిజినెస్ మోడల్ని ఎలా రన్ చేయాలో ఫుల్ సపోర్ట్ ఫ్రాంచైజర్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏరియాలో కేఎఫ్సి లేదు, మీరు ఆ బిజినెస్ని ఫ్రాంచైజింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో కేఎఫ్సికి సంబంధించిన ప్రొడక్షన్ కానీ లేదా స్టాఫ్ కానీ లేదా టెక్నిక్స్ కానీ ఇవన్నిటిలోనూ మీకు కేఎఫ్సి కంపెనీ హెల్ప్ చేస్తుంది. లాస్ట్ పాయింట్, షేర్డ్ అడ్వర్టైజింగ్. ఆల్రెడీ ఫ్రాంచైజర్ తన బ్రాండ్ని అడ్వర్టైజ్ చేసుకుంటాడు కాబట్టి ఎవరైతే ఫ్రాంచైజింగ్ తీసుకున్నారో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్. మీరు ఏ కంపెనీనైనా ఫ్రాంచైజింగ్కి తీసుకున్నారంటే ఆ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, కేఎఫ్సి ఫ్రాంచైజింగ్ తీసుకున్నారంటే మీరు కేఎఫ్సి ఎలా అయితే ప్రొడక్షన్ చేస్తుందో, ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తుందో అవే మీరు ఫాలో అవ్వాలి. మీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. నెక్స్ట్, హై ఇనిషియల్ కాస్ట్. ఏదైనా కంపెనీని ఫ్రాంచైజింగ్కి తీసుకోవాలంటే మనం చాలా పెట్టుబడి పెట్టాలంట, బికాజ్ వాళ్ళ బ్రాండ్నే మనం యూస్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, ప్రాఫిట్ షేరింగ్. కొంతమంది ఫ్రాంచైజర్స్ ఆ ఫ్రాంచైజీస్ దగ్గర నుంచి ప్రాఫిట్స్ కూడా సగం తీసేసుకుంటారంట. నెక్స్ట్, రెప్యుటేషన్ రిస్క్. ఇందాక చెప్పినట్టు రాజమండ్రి రోజ్ మిల్క్ అమ్మడానికి నేను ఫ్రాంచైజింగ్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర, బట్ నా అవుట్లెట్లో అంటే వైజాగ్ బ్రాంచ్లో ఆ క్వాలిటీ ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యాను. దీనివల్ల రాజమండ్రి రోజ్ మిల్క్ రెప్యుటేషన్ పోయే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్, లిమిటెడ్ ఇన్నోవేషన్. మీరు ఏదైనా బిజినెస్ని ఫ్రాంచైజింగ్కి తీసుకున్నా మీరు న్యూ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. ఫ్రాంచైజర్ ఏదైతే రూల్స్ చెప్పాడో ఆ రూల్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రాంచైజింగ్. నెక్స్ట్, బిజినెస్ చైన్. ఇదొక బిజినెస్ మోడల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే డీమార్ట్, ట్రెండ్స్ ఇవన్నీ బిజినెస్ చైన్స్. ఓనర్ ఒక్కడే ఉంటాడు, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు, సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, సేమ్ ప్రొడక్ట్స్ అమ్ముతారు, బట్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేస్తారు. దిస్ ఈజ్ బిజినెస్ చైన్. ఈ బిజినెస్ చైన్స్కి అడ్వాంటేజెస్ ఏముంటాయి? ఎస్, సేమ్ క్వాలిటీ. వాళ్ళు ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేసినా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. లైక్ మనం ఏ డీమార్ట్కి వెళ్ళినా సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాలిటీలో దొరుకుతుంది. నెక్స్ట్, సెంట్రలైజ్డ్ కంట్రోల్. అన్ని బ్రాంచెస్కి ఒకటే ఓనర్ ఉంటాడు కాబట్టి కంట్రోల్ అంతా వాడి దగ్గరే ఉంటుంది. డెసిషన్ తీసుకోవాలంటే వాడే తీసుకుంటాడు. నెక్స్ట్, లో కాస్ట్. ఎక్కువ బ్రాంచెస్ కాబట్టి ప్రొడక్షన్ కూడా ఎక్కువ చేస్తారు, అంటే బల్క్గా వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా వస్తాయి ఈ బిజినెస్ చైన్స్లో. నెక్స్ట్, బెటర్ బ్రాండ్ ఇమేజ్. ఆబ్వియస్లీ ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయంటే వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈజీ ఎక్స్పాన్షన్. ఈ బిజినెస్ చైన్స్లో మనం డిఫరెంట్ లొకేషన్స్లో మన బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం కాబట్టి మన బ్రాండ్ ఇమేజ్ని లేదా మన కంపెనీస్ని ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ అడ్వాంటేజెస్. ఈ బిజినెస్ చైన్స్కి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఫస్ట్ వన్, స్లో డెసిషన్ మేకింగ్. ఇందాక చెప్పినట్టు పవర్ అంతా సెంట్రల్గా ఉంటుంది కాబట్టి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆ ఒక్క ఓనర్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్, హై ఇన్వెస్ట్మెంట్. మనం అన్ని బ్రాంచెస్ని ఒకేలాగా ఒకే క్వాలిటీలో మెయింటైన్ చేయాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా పడుతుంది. అండ్ రిస్క్ ఆఫ్ సెంట్రల్ ఫెయిల్యూర్.
డెసిషన్ అంతా సెంట్రల్‌గా ఉంటుంది. ఒకటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్న రిమైనింగ్ బ్రాంచెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ లిమిటెడ్ ఇన్నోవేషన్. అన్ని బ్రాంచెస్ ఒకలాగే మెయింటైన్ చేస్తారు. ఒకటే రూల్ ఫాలో అవుతారు కాబట్టి ఇన్నోవేషన్స్ అంటే క్రియేటివిటీకి స్కోప్ తక్కువగా ఉంటుంది. లాస్ట్ కాంపిటీషన్ ప్రెషర్. అంటే మా బ్రాంచ్‌లో ఎక్కువ సేల్స్ చేయాలి లేదా మా బ్రాంచ్‌లో ఎక్కువ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావాలి అని చెప్పేసి కాంపిటీషన్ అంటే బ్రాంచ్‌కి కాంపిటీషన్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ బిజినెస్ చైన్స్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 1 P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 మోడల్లో ముగ్గురు పార్ట్నర్స్గా ఉంటారు. పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ కంపెనీస్, థర్డ్ పీపుల్ అంటే సొసైటీ. కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్కి లేదా స్కీమ్స్ రన్ చేయడానికి ఈ P4 మోడల్ని యూస్ చేస్తారు. ఈ P4 మోడల్లో ముగ్గురు అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ కంపెనీస్, పీపుల్ అంటే సొసైటీ ఇన్వాల్వ్ అవుతారు. ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ స్కీమ్. ఆబ్వియస్లీ ఇందులో పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గవర్నమెంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అండ్ రన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీస్ అంటే CSR ఫండ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీస్ నుంచి కొన్ని ఫండ్స్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి వస్తాయి. అండ్ ఆబ్వియస్లీ ఈ స్కీమ్లో పీపుల్ అంటే సొసైటీ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సొసైటీ పార్టిసిపేషన్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ కంపెనీస్, పీపుల్ కలిస్తేనే దాన్ని P4 మోడల్ అంటాం. ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాము. ఆబ్వియస్లీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ముగ్గురు ఆ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ లెస్ బర్డన్ ఆన్ గవర్నమెంట్. ప్రైవేట్ కంపెనీస్, పీపుల్ కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల గవర్నమెంట్ మీద ప్రెషర్ తక్కువగా పడుతుంది. ఆబ్వియస్లీ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఫాస్టర్ కంప్లీషన్ అంటే ఏదైనా స్కీమ్ని కానీ ప్రాజెక్ట్ని కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా అంటే ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. లాస్ట్ ట్రాన్స్పరెన్సీ. పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, పబ్లిక్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ అంటే ప్రతిదీ ఓపెన్గా ఉంటుంది. అంటే ఫండ్స్ మిస్యూజ్ చేయడం కానీ ఫ్రాడ్ చేయడం కానీ జరగదు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఆబ్వియస్లీ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పబ్లిక్కి, ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్కి సమ్ టైమ్స్ కోఆర్డినేషన్ ప్రాబ్లం రావచ్చు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్లో డెసిషన్ మేకింగ్. ముగ్గురు డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టి డెసిషన్స్ తీసుకోవడంలో టైం కన్జ్యూమింగ్ అవ్వచ్చు. నెక్స్ట్ అన్ఈక్వల్ పార్టిసిపేషన్. కొన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో పీపుల్ అంటే సొసైటీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. లాస్ట్ వన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ కానీ లేదా ఆ స్కీమ్ కానీ రన్ చేయడం కష్టమవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ P4 మోడల్. దీంతో మీకు 8 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో నేను చెప్పినట్టు ఫస్ట్ 5 చూసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ చాయిస్ తీసుకోవచ్చు లేదా మీరు టాపర్ అంటే అవి కూడా చదివేయండి. ఈ యూనిట్ 1 మీకు అర్థమైంది అనుకుంటే రిమైనింగ్ యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు రిమైనింగ్ యూనిట్స్ వీడియోస్ కూడా మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. ఈ సబ్జెక్టే కాదండి, మీకు డిగ్రీలో ఏ సెమిస్టర్లో అయినా, ఏ గ్రూప్లో అయినా, ఏ సబ్జెక్ట్కైనా ఎక్స్ప్లెనేషన్ వీడియో కానీ, PDF కానీ, మోడల్ పేపర్ కానీ కావాలంటే నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నేను ఎప్పుడు చెప్పేదే, దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డోంట్ ఆస్క్ ఫర్ ఫ్రీ. నేను మీకు ఫ్రీగా అయితే ఇవ్వలేను. కంపల్సరీ మీరు పేమెంట్ చేసే వీడియో కానీ PDF కానీ పర్చేస్ చేయాలి. బట్ మీరు అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక నేను డిస్కౌంట్ అయితే ఇవ్వగలను. నేను ఎందుకు పేమెంట్ తీసుకుంటున్నాను అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ మీద లేదా ఈ వర్క్ మీద ఫుల్ డిపెండ్ అయి ఉన్నాను. సో కొంచెం కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోకపోతే నేను ఈ వర్క్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఫ్రీగా అయితే నేను సర్వీస్ చేయలేను. ప్లీజ్ నాకు ఫ్రీగా కావాలని మాత్రం వాట్సాప్ చేయొద్దు, కమెంట్స్ చేయొద్దు. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్కి వీడియోస్ కావాలన్నా, PDF కావాలన్నా కమెంట్ చేయండి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. Until then, keep watching. Let's learn with Rupa.